Hi little ones, welcome to my channel Little Listeners. చిన్ననాటి జ్ఞాపకాలు. ఒక చిన్న పచ్చని గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. ఇప్పుడు అతను పెద్దవాడై నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ తన చిన్ననాటి జ్ఞాపకాలతో నిండిపోయి ఉండేది. ఒక రోజు సెలవుల్లో రవి తన గ్రామానికి వెళ్ళాడు. గ్రామంలోకి అడుగు పెట్టగానే అతని కళ్లలో ఆనందపు వెలుగు మెరిసింది. అదే పాత బాట, అదే పెద్ద నిమ్మ చెట్టు, అదే చిన్న ఇల్లు. అతను నెమ్మదిగా తన ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడ అతని అమ్మమ్మ కూర్చుని ఉండేది. కాని ఇప్పుడు ఆ చోటు ఖాళీగా ఉంది. రవికి కళ్లలో నీళ్లు తేలాయి. ఇక్కడే అమ్మమ్మ కథలు చెప్పేది, ఇక్కడే నేను స్నేహితులతో ఆడుకునేవాడిని అని అతను మనసులో అనుకున్నాడు. అతను తన చిన్నప్పటి స్నేహితుడు కిరణ్ ఇంటికి వెళ్ళాడు. కిరణ్ ఇప్పటికీ అదే గ్రామంలో రైతుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నారు. మనకు గుర్తుందా, ఈ చెట్టు మీదకి ఎక్కి మామిడి తినేవాళ్లం అని కిరణ్ నవ్వుతూ అన్నాడు. రవి కూడా నవ్వాడు. అవును, ఆ రోజులు ఎంత బాగుండేవో. ఇద్దరూ కలిసి పాత బాటలో నడిచారు. చిన్న చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడే వారు ఈత నేర్చుకున్నారు. చిన్న పాఠశాల ముందు ఆగి తమ గురువు గారి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం నారింజ రంగులో మెరిసింది. రవి నిమ్మ చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. బాబూ, చిన్ననాటి రోజులు మళ్లీ రావు. కాని ఆ జ్ఞాపకాలు మన జీవితానికి వెలుగు ఇస్తాయి. ఆ మాటలు ఇప్పుడు రవికి అర్థమయ్యాయి. నగర జీవితం ఎంత పెద్దదైనా, చిన్ననాటి సంతోషాలు మాత్రం ప్రత్యేకమైనవే. రవి తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం నేను గ్రామానికి వస్తాను. నా పిల్లలకు కూడా ఈ చిన్ననాటి ఆనందాన్ని చూపిస్తాను. అతను ఆకాశాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. నక్షత్రాలు మెరిశాయి. గాలి మెల్లగా వీచింది. చిన్ననాటి జ్ఞాపకాలు అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోయాయి. నీతి: చిన్ననాటి జ్ఞాపకాలు మన జీవితానికి బలం. మన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు.